హే హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ వీడియో ఏంటి అంటే, నా మార్నింగ్ కొంచెం బిజీగా గడుస్తుంది అనమాట. సో ఎలా ఉంటుంది ఏంటి, నేను ఒక 1.5 year బేబీని హ్యాండిల్ చేస్తూ ప్రెగ్నెంట్గా 3 months ఉండంగా నేను ఇంట్లో పనులన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నా, ఎవ్రీథింగ్ అన్నీ కూడా షేర్ చేసుకోబోతున్నా. సో గాయస్, స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. మీకు డెఫినెట్గా వీడియో నచ్చుతుంది. ఎండ్ వరకు వాచ్ చేశాక మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ కూడా చేయండి. సో ఇంకా మార్నింగ్ లేవగానే కిచెన్ అయితే ఇలా ఉంటుంది అనమాట. నైట్ టైమే డిషెస్ అన్నీ కూడా క్లీన్ చేసేసి పెట్టేస్తాను. మార్నింగ్ ఉంటే మెస్సీగా పనిలాగా ఉంటుంది. లేవగానే అలా మెస్సీగా చూస్తే అసలు డే అంతా కూడా ఒక బద్ధకం ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏంట్రా ఇది, మళ్ళీ చేసుకుందాం అని. అదే కానీ నీట్గా క్లీన్గా ఉన్నింది అనుకో, లేవంగానే ఆ ఫ్రెష్ ఫీల్ అనేది వస్తుంది. యాక్టివ్గా కుకింగ్ చేయాలి అనిపిస్తుంది అనమాట. సో నైట్ టైమే క్లీన్ చేసేసి అన్నీ కూడా ఇలా గిన్నెలన్నీ క్లీన్ చేసి అక్కడ పెట్టేసి, ఇంకా కిచెన్, కౌంటర్ టాప్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా క్లీన్ చేసేస్తాను అనమాట. పాప 8:30 9 o'clock అంతా పడుకునేస్తుంది కాబట్టి పాపతో పాటే మా డిన్నర్ అన్నీ ఎవ్రీథింగ్ అయిపోతాయి. పాప పడుకున్న వెంటనే నా పని ఏంటి అంటే, ఇంక కిచెన్లోకి వచ్చేస్తాను అనమాట. క్లీన్ చేసేసి పడుకునేస్తాను. ఇంకా పడుకునే ముందు ఇంకా బాదం కూడా నానబెట్టేసాను అనమాట. ఇంకా లేవగానే పాపకు కూడా బాగా అలవాటు, లేవగానే పప్పు అని అడుగుతుంది అనమాట. ఇంకా బ్రష్ చేసేసుకొని సోకుడు ఆల్మండ్స్ తనకి చిన్న పీసెస్లా కట్ చేస్తే ఇలా తింటుంది. జస్ట్ 2 ఆల్మండ్సే ఇస్తామన్నమాట పాపకి. ఇంకా నేను కూడా లైట్గా వామ్ వాటర్ తీసుకొని ఇంకా నా బాదం అయితే తినేసాను. ఎవ్రీడే మార్నింగ్ నాకు హాట్ వాటర్, ఆల్మండ్స్ అలవాటు అనమాట. ప్రెగ్నెన్సీ టైం అనే కాదు, ఎవ్రీడే తాగేదాన్ని. ఇప్పుడైనా జస్ట్ నేను కొంచెం హాట్ వాటర్ తీసుకుంటున్నా. నార్మల్గా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తీసుకునేదాన్ని అనమాట. నాకు అలవాటు అయిపోయింది. ప్రెగ్నెన్సీ తర్వాత కొంచెం బాగా అలవాటు అయిపోయింది అనమాట. అది ఇప్పుడు కూడా తాగాలి అని, ప్రెగ్నెన్సీ టైంలో తాగొచ్చో లేదో తెలియక ఇంకా కొంచెం హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇవి డైలీ రొటీనే. హాట్ వాటర్ లేదా ఇన్ఫ్యూజ్డ్ వాటర్, బాదం, ఇవన్నీ కూడా ఇవంతా డైలీ రొటీన్లో మా పాప చూసి కూడా తను కూడా లేవగానే తనకి తిరుపతిలో మా ఇంట్లో ఇక్కడ ఉంటే ఏంటంటే డైలీ రొటీన్ అనేది ఒకటి సెట్ అయిపోయిందనమాట. నాతో పాటు లేవగానే బ్రష్ చేసుకోవాలంటది. షింక్ దగ్గరికి వచ్చి నేను హాట్ వాటర్ తాగుతుంటే తను కావాలంటది. సో తనకు ఒక చిన్న గ్లాస్లో ఇస్తానమాట. వెంటనే పప్పు అంటే వాటర్ తర్వాత బాదం తినాలి అని పప్పు అని అడుగుతుంది అనమాట. ఇంకా మా పాపకు అక్కడ బాదం అయితే చిన్న పీసెస్గా కట్ చేసి ఇచ్చాను. తను అక్కడ తింటూ ఉందన్నమాట వాళ్ళ నాన్నతో కూర్చొని హాల్లో. ఇంకా నేను ఈలోపు నైట్ క్లీన్ చేశాను కదా డిషెస్ అన్నీ కూడా, ఇవి యుటెన్సిల్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ సర్దేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఇంకొక పక్క పాప కోసం పాలు కూడా వేడి చేస్తున్నా. సో ఇప్పుడే బాదం తినింది, మళ్ళీ వెంటనే పాలేంటి అంటారేమో. సో ఇప్పుడే కాదు, ఇవన్నీ సర్ది మళ్ళీ ఆ పాలు కాగి అవి చల్లారి ఒక 1/2 hour టైం పడుతుంది అనమాట. పాపకి ఇచ్చే పాలు ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ వేసి బాగా మరిగిస్తామన్నమాట. సో టైం తీసుకుంటుంది. ఇంకొకటి అవి చల్లారాలన్నమాట. జస్ట్ లైట్గా ఉండాలి, చాలా గోరువెచ్చగా ఉండాలన్నమాట తనకి. అలా ఉంటేనే అదే, మరీ పూర్తిగా చల్లగా అయిపోయినా తాగదు. సో అలా ఉండాలన్నమాట. ఇంకా చల్లారేలోపు 1/2 hour టైం పడుతుంది. ఇంకోటి ఏంటి అంటే, ఇవాళ మాకు మార్కెట్ వెళ్ళే పని ఉందన్నమాట. వెజిటేబుల్స్ అయితే తీసుకురావాలి. ఇంకా పాలైతే బుడ్డీలో పోసుకొని తీసుకెళ్ళిపోతున్నాం. దారిలో తాగుతుందిలే అని చెప్పి. పాప బుడ్డీలో తాగుతుంది, గ్లాస్లో తాగుతుంది, రెండు అలవాటే అనమాట తనకి. సో ఇంట్లో ఉన్నప్పుడు గ్లాస్ ఇస్తాను ఒక్కోసారి, ఇంకా బయట వెళ్ళేటప్పుడు తప్పదు అన్నప్పుడు ఇలా పాల బుడ్డి ఇస్తానన్నమాట పాపకైతే. ఇంకొన్ని టైమ్స్ ఇంట్లో ఉన్నా కూడా గ్లాస్లో ఇస్తే వద్దు, నాకు దాంట్లోనే కావాలి బుడ్డీలో అని అడుగుతుంది అనమాట. సో బాటిల్లో కావాలి అంటుంది. తనకి ఎలా కావాలి అంటే అలా రెండు అయితే అలవాటు అయిపోయిందనమాట. ఇట్లా వాటర్ కూడా అంతే, సిప్పర్లో తాగుతుంది, గ్లాస్లో తాగుతుంది. తనకి రెండు అలవాటే అనమాట. రెండు అలవాటు ఉండడం వల్ల ఏంటంటే జర్నీస్ అప్పుడు కొంచెం బెనిఫిట్, కొంచెం మంచిగా యూజ్ అవుతాయి అనిపిస్తుంది. ఇంకా చెప్పాను కదా ఇవాళ మార్కెట్కి వెళ్ళాలి, వెజిటేబుల్స్ తెచ్చుకోవాలి అని చెప్పి ఇంకా బయట రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నారు నా కోసం. నేను వెళ్ళేలోపు కార్ టైర్కి ఏదో ఉందంట, డస్ట్ అంతా ఆయిచి అంటుంది మా పాప. సో ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ టైమ్స్లో వెళ్తేనే కొంచెం ఎండ ఉంటుంది మెయిన్, అది ఇంకా పాప ఉంది, నేను కష్టమైపోతుంది కదా అని చెప్పి మార్నింగే వెళ్తున్నాం. ఎప్పుడు మార్కెట్కి వెళ్ళాలన్నా మార్నింగ్ టైమ్స్లోనే వెళ్ళిపోతాం అనమాట. ఇది గంగమ్మ గుడి ఉంది కదా పక్కన ఉన్న మార్కెటే.
ఇక్కడే వస్తూ ఉంటాము. ఎప్పుడు కావాలన్నా ఇక్కడ చాలా ఫ్రెష్‌గా ఉంటాయి అనిపిస్తది నాకు. ఇంకా రైతు బజార్‌కి వెళ్తే ఇంకా బావుంటాయంటారు. అది మాకు కొంచెం డిస్టెన్స్ అనమాట. ఇదైతే దగ్గర అని చెప్పి ఎప్పుడు ఇక్కడికే వెళ్తాము. ఫైనల్లీ మాకు కావాల్సిన వెజ్జీస్ అన్నీ తీసేసుకున్నాము. చూడండి. ఇలా బ్యాగ్స్‌లో అయితే అన్నీ తీసేసుకున్నాం గానీ, అవి చూస్తే ఇప్పుడు భయమేస్తుంది. ఇంటికెళ్తే ఇవన్నీ ఎలా సర్దాలి అని. సో, ఎప్పుడు కూరగాయలు ఇంటికి తెచ్చినా నాకు ఎక్కువ టైం తీసుకునే ప్రాసెస్ ఏంటి తెలుసా? ఆకుకూరలన్నీ కడిగి, ఒలిచి, మెత్తిపెట్టాలి అంటే ఎంత టైం పడతదో మినిమమ్ 2 అవర్స్ పడతదనమాట. ఇంకా సరే అని చెప్పి అవి తీసుకొచ్చి అలా పక్కన పెట్టేసాము. మళ్ళీ పాప పడుకున్నప్పుడే అవన్నీ కూడా తీద్దాము. ఇప్పుడు తీస్తే అంత మెస్సీ మెస్సీ అయిపోద్ది. దట్టు బ్రేక్‌ఫాస్ట్ టైం కదా అని చెప్పి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేశాక పాప పడుకునేస్తది. ఆ టైంలో అవన్నీ కూడా సర్దుకుందామని బ్యాగ్స్ అయితే పక్కన పెట్టేశాను. సో, బ్యాగ్స్ నేను మోసుకొస్తున్నా అనుకోవద్దండి. జస్ట్ వీడియో కోసం అలా లిఫ్ట్ చేశానంతే. భూపాలే అంతా కూడా క్యారీ చేశారనమాట. లగేజ్ బ్యాగ్స్ అన్నీ కూడా. ఇంక ఇంటికి రాగానే ఫ్రెష్‌గా గ్రేప్ జ్యూస్ అయితే చేసేసుకున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నా అంతే. దాంట్లో ఏమీ కూడా షుగర్ ఇలా ఏమి యాడ్ చేయలేదు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి టైం పడతది డెఫినెట్‌గా. సో, అంతలోపు ఏదో ఒకటి తీసుకుందాము అని చెప్పి నాకు జ్యూస్ తాగాలనిపించింది. బయట తిరిగొచ్చే టైంకి అలసిపోయామనమాట. ఇంకా గ్రేప్ జ్యూస్ చేసేసుకున్నాను. పాపకు కూడా కొంచెం తన సిప్పర్‌లో వేయించాననమాట. మంచిగా తాగుతది జ్యూసెస్ కానీ, ఫ్రూట్స్ కూడా తింటదనమాట తను. నాకు జ్యూసెస్ తాగడం అంటే ఇష్టం. నేను జ్యూస్ చేసుకున్నప్పుడు కంపల్సరీ తను కూడా తీసుకుంటదనమాట. సో, అలా గ్రేప్ జ్యూస్ అయితే తాగేసాం. జస్ట్ వాటర్ యాడ్ చేశాను. ఇంకేం యాడ్ చేయలేదు. కొంచెం స్వీట్, కొంచెం పులుపు ఉందనమాట. షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకులే తాగేయచ్చు అని చెప్పి అలానే తాగేసామనమాట. ఇంకా ఒక పక్క వైట్ రైస్ అయితే పెట్టేశాను. లెమన్ రైస్ చేద్దామని చెప్పి ఎప్పుడు ఇడ్లీ, దోస, ఇడ్లీ, దోస అని పాప కూడా లెమన్ రైస్ తింటదనమాట. తను ఇడ్లీ, దోస, లెమన్ రైస్, పొంగల్ ఇలా అన్నీ తింటది. తనకిష్టం లేనిది ఏంటంటే ఉప్మా. ఎందుకో మరి ఎప్పుడు ఉప్మా టేస్ట్ చేయదనమాట అసలు. ఇంకా మేము ఫోర్స్ చేయము. మోస్ట్‌లీ ఆపేసాము. చాలా తక్కువ ఉప్మా ఇలా చేయడం అన్నీ కూడా. ఇంకా లెమన్ రైస్ అయితే చేసేసాను. పాపకు వీడియో తీస్తుంటే వద్దు, వద్దు అని ఫేస్ తిప్పేసుకుంటుంది. చూసారు కదా తన రియాక్షను. వీడియో తీయొద్దు అంటుంది. ఇంకా లెమన్ రైస్ మాకు ఎలా చేసాం సేమ్ అదే. తనకి ఆనియన్, పచ్చిమిర్చి ఇలా తీసేసి ఇచ్చాననమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అవ్వంగానే కొంచెం పాప ఫ్రెష్ అప్ అవ్వాలి, లేదంటే పడుకోదనమాట. స్నానం చేయించేశాను. మళ్ళీ కాసేపు ఆడి ఎలా అయిపోయిందో చూడండి. ఇంకా తనకైతే మక్కానా ఇచ్చాననమాట. ఇంకా తింటూ ఉంది. మక్కానా అయితే చాలా ఇష్టంగా తింటదనమాట. ఇది అసలు ప్లెయిన్ మక్కానా. సాల్ట్ అలా రోస్ట్ చేద్దామని ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు ప్లెయిన్ ఉంటది కదా! సాల్ట్‌లో అలా రోస్ట్ చేసి ఇద్దాము అనుకోని, కానీ ఒకసారి ప్లెయిన్‌ది ఒకటి ఇచ్చాను. తను తింటూ ఉంది. మళ్ళీ సాల్ట్ ఎందుకు అలవాటు చేయడం అని చెప్పి ఇలానే కంటిన్యూ అయిపోయిందనమాట. ప్లెయిన్ మక్కానాని తినేస్తది. సో, ఎప్పుడైనా తను జంక్ ఫుడ్ కావాలన్నప్పుడు ఎక్కువగా ఇచ్చేది నేను మక్కానానే అనమాట. మక్కానా మంచి ప్రోటీన్. పిల్లలకి ఇంకా బేబీగా ఉన్నప్పుడు కూడా పౌడర్ చేసి తాపుతూ ఉంటారు. సెర్లాక్ టైప్ అలా చేసి. సో, నేను అలా ఎప్పుడు ఇవ్వలేదు కానివ్వండి. తనకి 1 ఇయర్ బేబీగా ఉన్నప్పటి నుండి ఇలా డైరెక్ట్ మక్కానా ఇచ్చేస్తే తను తినేదనమాట. ఇంకా దీనికంటే ముందు బొరుగులు తినేది. అప్పుడు బిలో 1 ఇయర్ కదా! సాల్ట్ ఉన్న బొరుగులు అని చెప్పి ప్లెయిన్‌వి అలవాటు చేశామనమాట. తనకు అదే అలవాటైపోయి మక్కానా కూడా ఇప్పుడు ప్లెయినే తినేస్తుంది. ఇంకా నేనే తను ప్లెయిన్ తిన్నప్పుడు మళ్ళీ సాల్ట్, మసాలా ఈళ్ళెందుకు తనకు అలవాటు చేయడం అని చెప్పి అలానే కంటిన్యూ చేసేసామనమాట. సో, చాలా ఇష్టంగా తింటది మక్కానా అయితే. మక్కానా, బొరుగులు ఇవన్నీ కూడా జర్నీకి చాలా బాగా పనికొస్తాయి. పిల్లలకి టైం పాస్ అనమాట అవన్నీ కూడా. మక్కానా అయితే మంచి ప్రోటీన్ అనమాట. సో, పిల్లలకి హ్యాపీగా తినిపించొచ్చు. ఇంకా బేబీకి చెప్పాను కదా! పౌడర్ చేసి కొంచెం హాట్ వాటర్‌లో సెర్లాక్ లాగా కూడా కలిపి తినిపించొచ్చు. మంచి స్ట్రెంత్ అనమాట. ఇంకా పాప కూడా పడుకునేసింది. నేను ఇంకా ఆకుకూరలు ఇవన్నీ అన్నీ ఎక్కడవక్కడ సర్దుదామని కూర్చున్నాను. మధ్యలో ఆకలేస్తే ఇంకా దానిమ్మ అండ్ ఆరెంజ్ అయితే ఇలా ఒలుచుకొని పక్కన పెట్టుకొని తింటూ పని చేసుకున్నాను. ఆకుకూరలు అయితే అయిపోయాయనమాట ఫైనల్లీ. అవన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసేసి బాక్సెస్‌లో సర్ది ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాననమాట. అక్కడ ఉన్నదంతా కూడా వేస్టే. ఆకుకూరలు అంత వేస్ట్ వచ్చింది. సగానికి సగం వేస్ట్ వెళ్ళిపోయిందనమాట. ఇంకా ఇవి కూరగాయలన్నీ కూడా అన్నీ సెపరేట్ చేసి పెట్టాను. అన్నీ బ్యాగ్‌లో ఏమైపోయాయి, అన్నీ మిక్స్ అయిపోయాయి. ఇవే మోర్ దాన్ నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది సెపరేట్ చేయడానికి అన్నీ కూడా. ఇంకా వెజ్జీస్ అన్నీ కూడా ఇలా సెపరేట్‌గా చేశాను. ఇంక ఇవి కూడా అన్నీ నీట్‌గా కొన్ని కవర్స్‌లో, కొన్ని బాక్సెస్‌లో ఇలా సర్దేసి ఫ్రిడ్జ్‌లో అయితే ఆర్గనైజ్ చేయాలన్నమాట. 2 వీక్స్‌కి సరిపడా అయితే తీసుకొచ్చాము. ఎవ్రీ వీక్ వెళ్ళాలన్నా పాప ఉంది కష్టమైపోద్దని 2 వీక్స్‌కి ఒకసారి వెళ్తూ ఉంటామన్నమాట. ఇంకా స్వీట్ కార్న్, స్వీట్ పొటాటో,
శనక్కాయలు ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. మార్కెట్కి వెళ్తే ఇలా హెల్తీ ఫుడ్ అయితే తెచ్చుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.